మొన్న ఏదైతే ఎమ్మెల్యే ఆదిమూలం మీద అత్యాచారం కేసు పెట్టినటువంటి అమ్మాయి ఇప్పుడు పోలీసులకి ఎదురు తిరగడం అన్నది సంచలనం సృష్టించింది. నన్నెందుకు విచారిస్తామంటున్నారు, నేను ఫిర్యాదు చేశా, ముందు ఎమ్మెల్యేని అరెస్ట్ చేసేయండి అంటోంది. సచివేడ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మీద లైంగిక వేధింపులు పెట్టుకునే కేసు పెట్టిన తెలుగు మహిళా నాయకురాలు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఆమె సోమవారం హల్చల్ చేశారు. ఉదయం 11 గంటలకు ఆమె భర్తతో కలిసి తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్లారు. కేసు దర్యాప్తు చేసిన సిఐ మహేశ్వర్ రెడ్డిని కలిసి తనను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారంటూ ప్రశ్నించారు. లైంగిక వేధింపుల కేసులో బాధితులకు వైద్య పరీక్షలు నిర్వహించడం అనేది చట్టబద్ధమని సిఐ చెప్తున్నా వినిపించుకోలేదు. వైద్య పరీక్షల పేరుతో తను ఇబ్బంది పెట్టద్దని, తాను హాజరు కానని తేల్చి చెప్పారు. తనకు రాత్రి నుంచి గుండెల్లో నొప్పిగా ఉందని, వైద్య పరీక్షల కోసం చెన్నై వెళ్తున్నానని చెప్పారు. అక్కడ వైద్య పరీక్షల తర్వాత అవసరమైతే సర్జరీ చేయించుకుంటానని చెప్పారు. ఆ తర్వాత తిరుపతి రుయా ఆసుపత్రికి వైద్య పరీక్షలకు వస్తానన్న, తను ఇబ్బంది పెట్టద్దని, తనకు ఫోన్లు కూడా చేయొద్దని స్పష్టం చేశారు. తాను బాధితురాలుగా ఫిర్యాదు చేశానని ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో సిఐ మహేశ్వర్ రెడ్డి విషయాన్ని డీఎస్పీ వెంకటనారాయణ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సూచన మేరకు సిఐ ఆమె నుంచి లిఖితపూర్వక స్టేట్మెంట్ తీసుకున్నారు. ఆమె వెందిరిగే సమయానికి పలువురు మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకోవడంతో మళ్ళీ సిఐ ఛాంబర్లోకి వెళ్ళిపోయారు. మీడియాతో మాట్లాడేందుకు అంగీకరించలేదు. తర్వాత ముఖానికి ముసుగేసుకుని వాహనాన్ని స్టేషన్ ఆవరణలోకి రప్పించుకుని అందులో వెళ్ళిపోయారు. మరోవైపు గురువారం బాధిత మహిళ ఎమ్మెల్యే మీద ఫిర్యాదు చేశాక మరుసటి రోజు పోలీసులు వైద్య పరీక్షలకు రుయా ఆసుపత్రికి తీసుకెళ్లిన సందర్భంలో కూడా ఆమె వైద్య పరీక్షలకు అంగీకరించలేదు. వివరాల సేకరణకు కూడా సహకరించకపోవడంతో ఏం చేయాలో తోచక పోలీసులు తలబట్టుకుంటున్నారు ఇప్పుడు.